మూడు రకాల వ్యక్తులకి విశ్వాసపు తీయదనము దొరుకుతుంది. మూడు రకాల వ్యక్తులకి. సలాసుల్ మన్ కున్న ఫీహి వజద హలావతుల్ ఈమాన్. ఎవరిలోనైతే ఈ మూడు రకాల లక్షణాలు ఉంటాయో, మూడు రకాల గుణాలు ఉంటాయో, వారికి విశ్వాసం యొక్క కమ్మదనము, తీయదనము దొరుకుతుంది. అందులో ఏంటి? అన్ యకూన అల్లాహ వ రసూలహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహిమ. అన్నిటికంటే అల్లా మరియు ప్రవక్తను వారు ప్రేమిస్తారు. అటువంటి వారికి విశ్వాసపు కమ్మదనము కనిపిస్తుంది. అన్నిటికంటే, ధనము కంటే, ఉద్యోగం కంటే, వ్యాపారం కంటే, తన సంతానం కంటే, భార్య పిల్లల కంటే, ఇహలోకంలో ఉండే తన ఇల్లు కంటే, తన ఆస్తి అంతస్తుల కంటే, అన్నిటికంటే అల్లా మరియు ప్రవక్త వారి దృష్టిలో ప్రియులై ఉంటారు. అటువంటి వారికి విశ్వాసపు తీయదనం దొరుకుతుంది. అల్లా మరియు ప్రవక్తతో ప్రేమ, విశ్వాసపు రుచి ఆయన చూశాడు. ఆ తర్వాత అంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, వఅన్ యుహిబ్బల్ మర్అ లా యుహిబ్బు ఇల్లల్లాహ్. ఎవరితోనైనా ప్రేమిస్తే అల్లాహ్ కొరకు ప్రేమిస్తాడు. తన తండ్రినైనా, తన తల్లినైనా, తన భార్యనైనా, తన అన్నదమ్ములనైనా, ఎవరిని ప్రేమించినా ఎవరి కొరకు? అల్లాహ్ కొరకు ప్రేమిస్తాడు. శత్రుత్వం చేసినా అల్లాహ్ కోసమే చేస్తాడు. పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని శత్రుత్వం చేయడు. పర్సనల్ లాభాల కొరకు స్నేహం చేయడు.